ఎప్పుడో 12 ఇయర్స్ క్రితం 2013లో రిలీజ్ అవ్వాల్సిన 'మదగధ రాజా' మూవీ. మొన్న తమిళ్‌లో రిలీజ్ అయింది. అక్కడ బాగా ఆడిందని తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది. చూసాక ఏమనిపించిందంటే నాకు అస్సలు నచ్చలేదు. ఏదో సెకండ్ హాఫ్‌లో 'సంతానం' అండ్ 'మనోబాల' గారి ఒక 20 మినిట్స్ పోర్షన్ ఒకటి అలా పోయింది తప్ప, ఇంకా ఎక్కడా కూడా ఫన్ అనిపియలేదు. అసలు ఎంటర్‌టైనింగ్‌గానే లేదు మూవీ. లాస్ట్ డెకేడ్ నుంచి ఈ ఇయర్ వరకు సుందర్ సీస్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్‌లో మీకు ఇష్టమైన ఫిల్మ్ ఏంటి? కింద కామెంట్ చేయండి. డ్రామా జోనర్ కాదు, కామెడీ ఫిల్మ్స్ మాత్రమే. నాకైతే 'మగమహారాజు' లాస్ట్ 10 ఇయర్స్‌లో వచ్చిన తన ఫిల్మ్స్‌లో, తన కామెడీ ఫిల్మ్స్‌లో నేను ఎంజాయ్ చేసిన మూవీ అది. ఇక ఈ సినిమా గురించొస్తే ఫన్ ఉంది, మంచి ఎంటర్‌టైనర్‌గా ఉంది అది ఇది అంటే అప్పటి మూవీ గదా! అప్పట్లో 'సంతానం' కామెడీ క్రేజీగా ఉండేది. 'సంతానం' కామెడీ టైమింగ్‌తో ఫన్ పేల్చుంటారనుకున్నా గానీ, ఇదేంటిది పెద్దగా ఫన్ ఏమీ లేదు. స్టార్ట్ చేయడానికి రీజనే ఆ 'సంతానం' కామెడీ గురించి కాబట్టి, ముందు తాను ఉన్న చోట గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ అసలెక్కడా ఫన్ పేలలేదు నాకు. లిటరల్లీ జీరో అని చెప్పొచ్చు. బోరింగ్‌గా ఉంది ఫస్ట్ హాఫ్. ఆ సెకండ్ హాఫ్‌లోని లేట్ మనోబాల గారితో ఉండే ఒక 20 మినిట్స్ పోర్షన్ దగ్గర ఫన్ కాస్త ఓకే. ఇక అంతే. అది తప్ప ఇక ఇక్కడ కూడా ఇంకెక్కడా ఫన్ ఏం అనిపియలేదు. ఇక అది కాకుండా మిగతాదైతే అంటే విశాల్ సైడ్ నుంచి గానీ, విలన్ సైడ్ నుంచి గానీ, ఆ జరిగే సీన్స్ కానీ, యాక్షన్ గానీ, మ్యారేజ్ దగ్గర సీన్స్ కానీ, సిటీలోని సీన్స్ కానీ, ఇవైతే కంప్లీట్‌లీ అస్సలేం బాలేదు. సరైన కామెడీతో ఎంటర్‌టైనింగ్‌గాను లేదు. ఫ్లోలో ఎంగేజ్ చేసేంత ఇంట్రెస్టింగ్‌గాను లేదు మూవీ. ఇన్‌ఫాక్ట్ 60-70% మూవీ ఏదో సీరియల్‌లా ఉంది. అఫ్‌కోర్స్ ఫన్ కోసం చేసుండొచ్చు వాళ్ళు. బట్ అవి వర్క్ అవ్వకపోవడంతో సీరియల్ వైబ్సే వచ్చాయి. మెయిన్‌లీ ఆ ఫస్ట్ హాఫ్. ఇక యాక్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కళ్ళు 2 దెబ్బకి బైర్లు గమ్మాయి. పర్ఫార్మెన్సెస్ వైస్ విశాల్ అండ్ అంజలి డీసెంట్ యాక్టింగ్ డెలివరీ చేశారు. వరలక్ష్మి యాజ్ మాయాగా ఫైర్ అంతే. సంతానం అండ్ మనోబాల అయితే బాగా చేశారు. రిమైనింగ్ ఆల్ వాళ్ళ రోల్స్‌కి జస్టిఫై చేశారు. మ్యూజిక్ కూడా ఏం లేదు. ఆ బీజీఎం కానీ, సాంగ్స్ కానీ ఇవేం ఎక్కలేదు నాకైతే. ఫైనల్లీ నాకైతే కామెడీ ఎంటర్‌టైనింగ్ గానే లేదు. మూవీ ఇచ్చిందేం లేదు. ఏదో రాడ్ కొట్టుడు సీరియల్ మూవీ ఇది. ఇక మీ ఇష్టం మరి. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.